ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. సీమోను పేతురును, దిదుమానబడిన తోమయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతున్నారని, ఫలిస్తున్నారని ఆశిస్తున్నాను. మన ఆత్మీయ జీవితం బలహీనం కావడానికి వీల్లేదు. మనం ప్రభువులో ఎదగాలి, ఫలించేది కొమ్మల్లాగా ఉండాలి, ఫలించే ద్రాక్షావళిలాగా ఉండాలి. లేదంటే నరికి వేయబడతాం, లేదంటే కత్తిరించి వేయబడతాం అనే సంగతులు వాక్యం ద్వారా మనం గ్రహించి మనం హెచ్చరిక పొందాల్సిందిగా కోరుతున్నాం. గత ఎపిసోడ్లో మనం కొన్ని ప్రత్యక్షతల గురించి ఆలోచించాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనాన్ని గత ఎపిసోడ్లో, అనగా లాస్ట్ ఎపిసోడ్లో, దానికి ముందు ఉన్నటువంటి ఎపిసోడ్లో కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు యోహాను సువార్త 21వ అధ్యాయంలోని 2వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 21st chapter 2nd verse. సీమోను పేతురును దిదుమానబడిన తోమయు, గలిలయలోని కానాను ఊరివాడవు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండేరి. సైమన్ పీటర్, థామస్ కాల్డ్ డిడిమస్, నథానియల్ ఆఫ్ కానా ఇన్ గ్యాలిలీ, ద సన్స్ ఆఫ్ జెబెదయి and 2 other of his disciples were all together. 7 మంది శిష్యులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. మొట్టమొదటిగా పేతురు కనిపిస్తున్నాడు. తర్వాత మొదటి రోజు ఫెలోషిప్లో మిస్ అయిపోయినటువంటి, యాబ్సెంట్ అయినటువంటి థామస్ గారు కనిపిస్తున్నారు. జెబెదయి కుమారులు యోహాను, యాకోబు అనే సంగతి మనకు తెలుసు, వాళ్ళిద్దరు ఉన్నారు. కాకపోతే పేరు ప్రస్తావించబడని 2 శిష్యులు, జెబెదయి కుమారులు 2, పేర్లు ప్రస్తావించబడిన శిష్యులు 2, 4. నతనయేల్ అనేటువంటి వ్యక్తి, తర్వాత పేతురు, తోమ, మొత్తం 7 మంది. ఒక మాట ఇక్కడ చెప్పుకోవాలి. కానా ఊరివాడైనటువంటి నతనయేల్, ఎక్కడో విన్నట్టుందిగా ఈ పేరు. 1వ అధ్యాయంలో కనిపించిన నతనయేలు మళ్ళీ 21వ అధ్యాయంలో కనిపిస్తున్నాడు. యోహాను ఇతని గురించిన ప్రస్తావన ఎప్పుడు తీసుకొని రాలేదు. 1వ అధ్యాయంలో జస్ట్ అతని ఇంట్రడక్షన్ ఉంది. దేవుని కుమారుడు అని, లేదా రాజు అని, ఇశ్రాయేల్ రాజు అని ఆయన్ని పొగిడాడు. ఆయనే స్వయంగా ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతనులో ఏ కపటము లేదని చెప్పాడు. నువ్వు అంజూరపు చెట్టు కింద ఉండగానే చూశానని చెప్పాడు. నువ్వు దీనికే ఆశ్చర్యపడుతున్నావా, ఇంకా ఇంతకన్నా మించిన కార్యాలు చూస్తావని చెప్పాడు. ఇక 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో ఎక్కడ మనోడి గురించి ప్రస్తావన లేదు. సడన్గా ఇక్కడ 21వ అధ్యాయంలో సిలువ దగ్గర లేడు. యేసు ప్రభు యొక్క ఇన్నర్ సర్కిల్లో పేతురు, యోహాను, యాకోబు అనేటి ఇన్నర్ సర్కిల్లో లేడు. అకస్మాత్తుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఇలా అర్థం చేసుకున్నాను, యేసు ప్రభు భౌతికమైన పునరుత్థానం కాకుండా ఇక్కడ మనకు కనిపించేటువంటి విషయం ఏంటి అంటే, శిష్యుల యొక్క పునరుత్థానం కనిపిస్తుంది. శిష్యుల యొక్క స్పిరిచువల్ పునరుత్థానం, ఫెలోషిప్లోకి జరుగుతున్నటువంటి పునరుత్థానం. తోమా యొక్క పునరుత్థానం, తోమా ఇక మిస్ కావడం లేదు. ప్రతి ఫెలోషిప్ అటెండ్ అవుతున్నాడు, ప్రతి మీటింగ్ అటెండ్ అవుతున్నాడు. ఒక్క మీటింగ్ మిస్ అయిపోయాడని చాలా బాధపడ్డాడు. 8 రోజుల తర్వాత మళ్ళీ తర్వాత 2nd మీటింగ్లో కలుసుకున్నాడు. దేవుని చూశాడు, ప్రభువుని చూశాడు, ఒప్పుకోలు చేశాడు, అంతా బాగానే ఉంది. ఇది నతనయేలు యొక్క పునరుత్థానం, తోమా యొక్క పునరుత్థానము, నతనయేలు యొక్క పునరుత్థానము. మరి 2 శిష్యులు ఎవరో మరి మనకు తెలియదు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లుగా పేతురు కాకుండా మరి ఒక శిష్యుడు అని ఉంది. అది యోహానని, యోహాను కాదని ఇలా వాదనలు ఉన్నాయి. ఏదేమన్నప్పటికీ మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్న విషయం, తోమా అనేటువంటి వ్యక్తి, అంతేకాకుండా నతనయేలు అనేటువంటి వ్యక్తి, మరి 2 శిష్యులు, వీళ్ళ యొక్క పునరుత్థానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళు తిరిగి కలుసుకోవడాన్ని, వాళ్ళు కలుసుకున్నారు, మరలా తిరిగి ఒక భౌతికమైన కార్యం చేయడానికి కలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో మీరు ఒక్క నిమిషం మన టైటిల్ ఒకసారి చూడండి. 7 రాతి బాణలు.
ఇదేంటిది 7 రాతి బాణలు, టైటిల్ డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారేమో. రాతి బాణలు ఏంటి? స్టోన్ జార్స్, స్టోన్ వెజల్స్. యోహాను సువార్త కొద్దిగా ముందుకెళ్తే 2వ అధ్యాయములో 6వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఆ మాటను ఆధారంగా చేసుకొని నేను ఈ టైటిల్ పెట్టడం జరిగింది. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పారు. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను. Now there were 6 stone water pitchers set there containing 2 or 3 measures apiece, which were used for the Jewish purifying rituals. 6 రాతి బాణలు. ఇక్కడ మన టైటిల్ 6 రాతి బాణలు అని కాదు, 7 రాతి బాణలు. విశ్వాసిని గిన్నెగానో, పాత్రగానో, లేకపోతే రాతి బాణలుగానో, ఘటములుగా, మట్టి ఘటములుగా, ఇలా వేరు వేరు విధాలుగా పోల్చారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ మట్టి ఘటములలో మహిమ ఐశ్వర్యం, ఈ ఎర్తన్ వెసల్స్లో, మట్టి పాత్రలు ఇవి, ఓటి కుండలు, ఇవి సులభంగా పగిలిపోయేవి. రాతి బాణలలా కాదు. రాతి బాణలు కఠినంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. అంత సులభంగా మట్టి పాత్రలాగా పగిలిపోయేది కాదు. మట్టి పాత్రలు అనబడిన మనుషుల్లో ప్రతివాడు తన తన ఘటమును ఎలా కాపాడుకోవాలో అని 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు అంటారు. నా పాయింట్ ఏంటి అంటే, మనుషులను పాత్రలుగాను లేదా గిన్నెలుగాను, ఇలాగా ఘటాలుగాను, ఇలా వేరువేరు విధాలుగా వాడిని అలా పోల్చి చెప్పడం జరిగింది. అలాగైతే ఆ 6 రాతి బాణలు 6 మనుషులని కాదు. ఇక్కడ 6 రాతి బాణలకు బదులుగా మనం 7 రాతి బాణలు, అనగా 1 పేతురు, 2వది తోమా, 3వది వచ్చేసి నతనియేలు, 4వది వచ్చేసి యోహాను, 5వది వచ్చేసి యాకోబు, 6, 7 పేరు ప్రస్తావించబడని అన్నేమ్డ్ డిజైపుల్స్. మొత్తం 7 మంది, 7 రాతి బాణలు, ఎర్తన్ వెసల్స్. రాతి బాణలు అంటున్నప్పుడు ఒక బాణ కఠినంగా లేకపోతే అంత బలంగా ఉండకపోతే ఆ నీటిని, లోపల ఉన్న ద్రవాన్ని నిలువ ఉంచే అవకాశం లేదు. అదే సమయంలో దేవుని వాక్యంలో దేవుని బిడ్డలను, లేకపోతే దేవుని బిడ్డలను పోల్చిన మరొక పోలిక ఏంటంటే, మరొక మెటాఫర్ ఏంటంటే, తొలవని తొట్లు తొలిపించుకున్నారు, తొట్లుగా పోల్చబడ్డారు. తిత్తులుగా, తొట్లుగా, గిన్నెలుగా, పాత్రలుగా, ఘటాలుగా, బాణలుగా, ఇలా దేవుని వాక్యంలో దేవుని ప్రజలు వేరు వేరు విధాలుగా పోల్చబడ్డారు. మనుషులు మాత్రమే కాదు, రక్షణ కూడా పాత్రలాగా పోల్చబడింది. రక్షణ పాత్ర పుచ్చుకొని యెహోవా నామములో ప్రార్థన చేతును అని భక్తుడు అన్నాడు. ఇక్కడ రాతిబాణ అంటున్నప్పుడు నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, దేవుని వాక్యంలో యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన మాట, మీలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని ఇస్తాను. అక్షరార్థమైన రాతి అని కాదు, రాయిలాగా కఠినమైనటువంటి, కరగని, స్పందించినటువంటి, సెన్స్ కానటువంటి, టాంజిబుల్ కానటువంటి ఒక హృదయం, ఒక బండ లాంటి మొండి హృదయము, దాన్ని రీప్లేస్ చేసి, దాన్ని తొలగించేసి, అంప్యూట్ చేసి, లేదు అంటే దాని బదులుగా వేరే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటున్నాడు. దేవుని పని ఏంటంటే, నీలో ఉన్న చెడు దాన్ని తీసివేసి నీలో ఉన్న మంచి దాన్ని పెట్టాలనేది ఆయన ఉద్దేశం. నీలో ఉన్న రాతి స్వభావం తొలగించేసి, స్పందన లేని స్వభావాన్ని తొలగించేసి, స్పందించేటువంటి స్వభావాన్ని, ఈజీగా రెస్పాండ్ అయ్యేటువంటి హృదయాన్ని దేవుడు ఇవ్వాలనేది. రాయి త్వరగా కరగదు. అదే సమయంలో యోబు గ్రంథంలో ఒక చోట రాయబడింది, జలము రాళ్లను అరగదీయును అని. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కఠినమైన హృదయం కలిగినటువంటి, కఠినంగా ఉన్నటువంటి పాత్రలవి, బరువైన పాత్రలు, మట్టి పాత్రలు లాంటివి కాదు. సరే, వీళ్ళు 7 రాతి బాణలుగా పోల్చడం జరిగింది. ఈ రాతి బాణల పరిస్థితులు మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. వీటి గురించి 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము, ఈ పాత్రల గురించి, ఇవి ఖాళీగా ఉన్నాయి. ది వెజల్స్ వర్ ఎంప్టీ.
మూడో వచనం చూస్తే, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చితమండ్రి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆ పాత్రల్లో నిరాశ వచ్చేసింది. ఆ పాత్రలు ఖాళీగా ఉన్నాయి, ఏం లేవు, మా దగ్గర ఏం లేవు. వి కాట్ నథింగ్. ఏమీ లేవని కాదు, ఏదో పట్టారు, ఏవో చిన్న చిన్నవి పట్టారు. వాళ్ళకి ఇష్టం లేనివి, వాళ్ళకి నచ్చనివి, వాళ్ళు ఆశించినవి కాకుండా వేరే ఏదో పట్టేశారు. అండ్ సైమన్ పీటర్ సెడ్ టు దెమ్, ఐఎమ్ గోయింగ్ ఫిషింగ్. నేను వెళ్తున్నాను. 3 సంవత్సరాల క్రితం, 3.5 సంవత్సరాల క్రితం వదిలేసినట్టు పాత వృత్తి, కక్కి వేసిన దాని దగ్గరికి నేను వెళ్తున్నాను అన్నట్టుగా చెప్తే, ఐఎమ్ గోయింగ్ ఫిషింగ్. దే రిప్లై టు హిమ్, వీఆర్ కమింగ్ విత్ యూ. సారీ పీటర్, వై షుడ్ బీ కమ్ విత్ యూ? మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నాం? మమ్మల్ని పిలవద్దు, మేము దాన్ని వదిలిపెట్టేసి వచ్చాం కదా అని అనలేదు. సో దే వెంట్ అవుట్ అండ్ గాట్ ఇన్ టు ద బోట్, బట్ దట్ నైట్ దే కాట్ నథింగ్. ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు, ఆ రాత్రంతా ప్రయత్నం చేశారు, రాత్రంతా ఏదో చేశారు. వలలు మాటి మాటికి విసురుతున్నారు. వల విసిరి విసిరి కాసేపటికి లాగినప్పటికీ ఏదో పడతాయి అనుకుంటే, అనేక సార్లు వల విసిరి వల లాగినప్పటికీ కూడా వాళ్ళకి ఏమీ దొరకలేదు. రాత్రంతా వృధా ప్రయాసపడ్డారు. ప్రభువు మనకు తోడుగా ఉండని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. ప్రభువు తోడై ఉండని ఎడల, యెహోవా తోడై ఉండని ఎడల కావలి వారు రాత్రంతయు మేల్కొని ఉండటం వ్యర్థమే. కావలి వారు రాత్రంతా మేల్కొని ఉంటే దాని ద్వారా ఏదో మంచి జరగాలి, దొంగతనం అడ్డుకోబడాలి, లేకపోతే ఏదో అన్యాయం అడ్డుకోబడాలి. వాళ్ళు మేల్కొన్నప్పటికీ కూడా ప్రయోజనం లేని పరిస్థితి. ఒక మనిషి నిద్రపోకుండా మేల్కొన్నప్పుడు ఒక పని చేస్తాడు, ఒక పని రాయడమో, లేదా ఆఫీస్ వర్కో, లేదా ఇంకేదైనా. కానీ మేల్కొని కూడా నిష్ప్రయోజనం అయిపోయేటువంటి సందర్భం వచ్చింది ఇక్కడ. రాత్రంతా సముద్రం అంతా గాలించారు వాళ్ళు. తిబెరయ సముద్ర తీరము అని రాయబడింది. ఏంటి తిబెరయ సముద్ర తీరము అని మనం కొద్దిగా ఆలోచిస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక చిన్న మాట మనం చూడొచ్చు. అటు తర్వాత యేసు తిబెరయ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. తిబెరయ సముద్రం అంటే గలిలయ సముద్రం, అదొక సముద్రం. ఆ సముద్రము, దానికి మరొక పేరు, దానికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి తిబెరయ సముద్రము, లేకపోతే గలిలయ సముద్రం. ఆ లొకేషన్ బట్టి గలిలయలో ఉంది కాబట్టి ఆ పేరు వచ్చింది. అదే సమయంలో లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం మనం గమనిస్తే, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేత్ సరస్సు తీరమున నిలిచి, గెన్నెసరేత్ అనేటువంటి సరస్సు తీరాన నిలిచాడు. ఒక హార్ప్ షేపులో ఉన్నటువంటి, ఒక సంగీత పరికరం షేపులో ఉన్నటువంటి ఆకారాన్ని బట్టి దానికి గెన్నెసరేత్ సరస్సు అని సముద్రం అని ఇలా 2గా పిలువబడింది. అనగా దానికి మొత్తం 3 పేర్లు వచ్చాయి ఇప్పటికీ. తిబెరయ సముద్రం, గలిలయ సముద్రం, గెన్నెసరేత్ అనేటువంటి సరస్సు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం, ఈ 3 వచనాలు మనం పోల్చి చూసుకున్నప్పుడు ఒకే ప్లేస్ని గురించే మాట్లాడుతుంది. సేమ్ ప్లేస్ విత్ డిఫరెంట్ నేమ్స్, సేమ్ లొకేషన్. ఒకే నీటి రాశికి, జలరాశికి వేరు పేర్లు పెట్టబడ్డాయి. టైబెరియస్ అనేటువంటి చక్రవర్తి పేరు మీద వచ్చింది కనుక టిబెరియస్ సముద్రం అని, సి అని. గలిలయలో ఉంది కాబట్టి, లేకపోతే వీణ, లేకపోతే హార్ప్ సితార ఆకారములో ఉంది కాబట్టి అని ఇలాగా దాని గురించి చెప్తాం. సరస్సో, సముద్రమో, పెద్ద జలరాశో ఏదేమైనప్పటికీ మనం వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. ఆ కడలి తీరమున, ఆ సరస్సు తీరముల ప్రభు ఉండడాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రభువు ఉన్నాడు సరే, 7 రాతి బాణలు ఉన్నాయి అక్కడ. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇందా చదువుకున్నట్టుగా కానా అనేటువంటి ఊరిలో, గలిలయలోని ఊరిలో, అనగా నతానియేల్ గారి ఊరిలో
నతానియేలుకే బర్తిలోమై అనేటువంటి పేరు కూడా ఉందని ఆయన పేరని ఇలా భక్తులు రకరకాలుగా వివరణలు ఇస్తున్నారు. ఈ బర్తిలోమై అనబడిన వాడే తోమా గారు వచ్చిన తర్వాత భారతదేశానికి వచ్చారని, బర్తిలోమై సౌత్ ఇండియాకి రాలేదని నార్త్ ఇండియాకు వచ్చాడని, పాకిస్తాన్ ప్రాంతానికి కూడా వెళ్ళాడని ఇలా రకరకాల విషయాలు చెప్పబడుతున్నాయి చరిత్రలో. మనం వాటిలోకి వెళ్ళలేదు. మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 7 రాతి బాణలు ఎలా ఉన్నాయి, వాటి కండిషన్ ఏంటి, వాటి పరిస్థితులు ఏంటి. నెంబర్ 1, ఫస్ట్ టైం లేకపోతే మొదటిసారిగా మనం చూస్తే అవి శూన్యంగా ఉన్నాయి, ఎంటీగా ఉన్నాయి. దే కంటైన్ నథింగ్. అవి దేనిని ఇమిడ్చుకోలేకపోయాయి, దేన్ని కలిగి ఉండలేకపోయాయి. దాంట్లో ఏమీ లేదు. అమ్మా మీ ఇంట్లో ఏముంది అని ప్రవక్త అడిగినప్పుడు ఏముందయ్యా, అంతా అమ్మేశారు, ఏమీ లేదు, నథింగ్, ఐ హ్యావ్ నథింగ్. బట్ ఇప్పుడు గుర్తొచ్చింది నాకున్నదేదో, ఒక కుండ ఒకటి ఉంది, ఒక నూనె కుండ ఉంది. ఆ నూనె కుండలో ఎక్కడో అడుగున నూనె ఉంది. ఆమె యొక్క దారిద్ర్యాన్ని, ఆమె యొక్క పావర్టీకి సింబల్గా ఉంది ఆ కుండ. తన దారిద్ర్యాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి కుండ. తన భర్త చనిపోయి, తనకు అప్పులు పెరిగిపోయి, బిడ్డల్ని పోషించలేని దారిద్ర్యానికి వచ్చేసినటువంటి స్త్రీ పరిస్థితి. ప్రవక్తల శిష్యుని భార్య కదా అని చెప్పేసి ప్రజలెవరూ స్పందించి ఆర్థిక సహాయం కూడా చేయలేదు. సరే, మనం వాటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయాలు 7 రాతి బాణలు అనేటువంటి టైటిల్తో ఆలోచిస్తున్నాం. నెంబర్ 1, దేవర్ ఎంటీ, ఖాళీగా ఉన్న పాత్రలు. ఖాళీగా ఉన్న పాత్రలు అంటే నింపబడాల్సిన పాత్రలు. మేమేం పట్టలేదు, మాలో ఏమీ లేవు, నిరాశ ఉంది, నిస్పృహ ఉంది. ఏమీ లేదంటే నిరాశ ఉంది. కడుపులో ఏమీ లేకపోతే గ్యాస్ ఉంటుంది, అది సమస్యను సృష్టిస్తుంది. మనం తిన్నటువంటి మునుపటి రోజు ఆహారం నుంచి వెలువడిన వాయువులు లోపల కడుపులో సమస్యలను సృష్టిస్తుంటాయి, అసౌకర్యాన్ని కలుగు చేస్తాయి, అనీజీనెస్ని కలుగు చేస్తాయి. కడుపులో వాయువు ఉంటుంది, కడుపులో అదే సమయంలో ఆహారం ఉంటుంది, నీరుంటుంది, రసాయన పదార్థాలు ఉంటాయి. మనం తిన్నటువంటి ఆహారాన్ని కరగదీసేటువంటి, దాన్ని ముక్కలు చేసి స్ప్లిట్ చేసి లేకపోతే దాన్ని విశ్లేషించేటువంటి రసాయన పదార్థాలను దేవుడు పెట్టాడు. ఇది ఒక మన కడుపు లేకపోతే మన స్టమక్ ఒక కర్మాగారం లాంటిది, ఒక ఫ్యాక్టరీ లాంటిది. అక్కడ పనులు జరుగుతున్నాయి. సరే, దేవుని స్తోత్రం. దేవుడు మన దేహాన్ని అద్భుతంగా తయారు చేశాడు. మన దేహము ఒక మిస్టరీ. అవర్ బాడీ ఈజ్ ఏ మిస్టరీ. ఈ బాడీ ఎందుకు మిస్టరీ ఏంటి అనేది అనుకుంటే మనం వెళ్ళలేదు. ప్రభు చిత్తం అయితే రాబోయే రోజులు ఎక్కడైనా బాడీ గురించి వచ్చినప్పుడు మనం దాని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి, ఈ పాత్రలు ఖాళీగా ఉన్నాయి, దేవర్ ఎంప్టీ. వాళ్ళు అడిగారు, ప్రభు బాబు ఏమైనా పట్టారా, పిల్లలారా ఏమైనా పట్టారా? నథింగ్ లార్డ్. లూకా సువార్త 5వ అధ్యాయంలో వాళ్ళ పిలుపు యొక్క ఆరంభంలో 3-3.5 సంవత్సరాల క్రితం ఇదే ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళా తర్వాత ఇదే ఇన్సిడెంట్ రిపీట్ అయింది. పునరుత్థానానికి ముందు జరిగింది ఒక ఇన్సిడెంట్, సేమ్ అదే ఇన్సిడెంట్ పునరుత్థానము తర్వాత జరిగింది. చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదే. దిస్ ఈస్ ద లెసన్ దట్ వీ కుడ్ అండర్స్టాండ్. హిస్టరీ రిపీట్స్. చరిత్ర పునరావృతం అవుతుంది. గతంలో జరిగినవి మళ్ళీ జరుగుతాయి. అందుకని జ్ఞాని అని సొలొమోను చెప్పాడు, మనమందరం ఏదో అనుకుంటాం కొత్తది ఉందని. సూర్యుని కింద ఏది నూతనమైంది ఏది లేదు బాబు, మనం పిచ్చోళ్ళకి ఏదో అనుకుంటున్నాం, అది పలాంది కొత్తది అనుకుంటున్నాం. అది కూడా మునుపటి తరములో ఉన్నదే, ఇది ఇందులో కొత్తది ఏం లేదు. హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం, ఏం హ్యాపీయో ఏం న్యూ అర్థం కావట్లేదు. న్యూ అంటున్నాం, ఎంతకాలం ఈ న్యూ? చూడండి, మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు. మొట్టమొదటి విషయం, ఆ పాత్రలు లేదా రాతి బాణలు లేదా ఆ 7 మంది శిష్యులు ఖాళీగా ఉన్నారు. అరే అనవసరంగా పడ్డానికి వచ్చాం, ఏం పట్టలేకపోయాం. యేసు ప్రభు చెప్పిన మాట ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అవును, ఆయనకు వేరుగా ఉండి ఆయన్ని కాదనుకొని ఆయన పర్మిషన్ లేకుండా ఆయన అనుమతి లేకుండా వచ్చి ఏం సాధించారు మీరు? కృప నుంచి వేరైపోయి మీరు ఏం సాధించారు? మనం ఏం సాధించాం? చెట్టు నుంచి, వేరు నుంచి లేదా కాండం నుంచి వేరైపోయి మనం ఏం సాధించాం? క్రీస్తు నుంచి వేరైపోయి మనం సాధించేదంటూ ఏం లేదు. క్రీస్తు నుండి వేరైపోయి శాపగ్రస్తుడిని అవుతాను అని రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు అన్నారు. దేవునికి స్తోత్రం.
మొట్టమొదటి విషయం, ఆ పాత్రలు ఖాళీగా ఉన్నాయి. రెండో విషయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనం. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. 20వ అధ్యాయంలో ఆ స్త్రీ గుర్తుపట్టలేదు. 21వ అధ్యాయంలో 7 మంది శిష్యులు గుర్తుపట్టలేదు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి దారికి వెళ్ళేటువంటి శిష్యులు గుర్తుపట్టలేదు. ఆ ఇద్దరు, ఈ 7 మంది, ఆ స్త్రీ 10 మంది ఆయన్ని గుర్తుపట్టలేదే. ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళు యేసు ప్రభు యొక్క మరణం గురించి ఆలోచిస్తున్నారు కానీ యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి, పునరుత్థానం జరగడానికి అవకాశం గురించి, పాసిబిలిటీ గురించి, సాధ్యత గురించి ఆలోచించడం లేదు. బట్ వెన్ ద డే వాస్ నౌ డానింగ్, జీసస్ స్టూడ్ ఆన్ ద షోర్. హౌఎవర్ ద డిసైపుల్స్ డిడెంట్ రియలైజ్ దట్ ఇట్ వాస్ జీసస్. యేసు ప్రభువుని గురించి అవగాహన లేనటువంటి శిష్యులు, అవగాహన లేనటువంటి అనుచరులు, 3 రోజుల క్రితం ఆయన చనిపోయాడని చెప్పుకుంటున్న శిష్యులు 4వ రోజు ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు. వారం రోజుల క్రితం హోసన్న, జయము, యూదుల రాజు అని చెప్పిన వాళ్ళు 4 రోజుల తర్వాత సిలువ వేయమన్నారు. ఏంటి ప్రజలు అంతే, శిష్యులు అంతే. తొందే అన్నట్టుగా ఇద్దరేం పెద్ద తేడాలేం లేవు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనంతో మనం పోల్చి చదువుకుంటే రాతి బాణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనములు మొత్తగా ఉన్నప్పుడు జబ్రసము పోయిను. దేవునికి స్తోత్రం. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని విన్నావని అతనితో చెప్పాను. చాలండి. ఒకటి ఖాళీగా ఉన్న రాతి బాణ, ఈ 7 రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి. తర్వాత రాయబడిన మాట, ఈ 7 రాతి బాణల్లో జబ్బు రసం ఉంది. మంచి రసం కాదు అది. జబ్బు రసం అంటే ఏదో జబ్బు వచ్చిందని కాదు, కుళ్ళిపోయిందని, పాచిపోయిందని కాదు. ఈ ద్రాక్షారసమే ఫర్మెంట్ చేస్తారు. దాన్ని ఒక 40 రోజులు భూమి కింద ఉంచి యాసిటిక్ యాసిడ్ని కలిపి దాన్ని పులియబెడతారు. అది జరిగేటువంటి విధానం. సరే, మనం వాటిలోకి వెళ్ళలేదు. 40 రోజుల తర్వాత అవ్వాల్సినట్టు ద్రాక్షారసాన్ని 40 రోజులకు ముందే, 40 రోజుల తర్వాతది ఎలా ఉందో అలాగ తయారు చేశాడు. అనగా యేసు ప్రభు యొక్క టైం మిషన్లో 40 డేస్ అడ్వాన్స్గా ఉందని అర్థం. జాగ్రత్తగా ఆలోచించాలి. జబ్బు రసం ఉంది, ఇంకా తప్పదు కాబట్టి, తాగాలి కాబట్టి తాగుతున్నాం అంతవరకే. కానీ అంతగా ఎఫెక్టివ్గా, అంతగా కిక్ ఇచ్చే విధంగా, అంతగా మత్తిచ్చే విధంగా, అంతగా రుచికరంగా ఉన్నటువంటి ద్రాక్షారసం లేదు. జబ్బు రసం ఉంది. ఆ శిష్యులలో గుర్తుపట్టలేని జబ్బు ఉంది, రికగ్నైజ్ చేయలేని జబ్బు ఉంది. ఇది ఒక సైకలాజికల్ లేకపోతే స్పిరిచువల్ డిజార్డర్. ఇది యేసును గుర్తుపట్టకపోవడం. అందరినీ గుర్తుపడుతున్నాం, యేసును గుర్తుపట్టకపోవడం. అందరినీ గుర్తుపడతాం, ప్రజలను గుర్తుపెడుతున్నాం, కానీ ప్రభువును గుర్తుపట్టలేకపోవడం. మనకు కూడా మనుషులను గుర్తుపట్టలేని జబ్బు ఉందేమో. ఈ రోజుల్లో పెద్దవారయ్యే కొద్ది మనుషులను గుర్తుపట్టలేరు. అల్జిమేట్స్ అనేటువంటి మతిమరుపు వ్యాధి. తమ ప్రభువును మరిచిపోయి, తమ రక్షకుణ్ణి, తమ బోధకుణ్ణి మరిచిపోయి, తమ సన్నిహితుణ్ణి మరిచిపోయినట్టు సందర్భం. ఇంకా మతపు దృష్టితోనే, మరణపు దృష్టితోనే యేసును చూస్తున్నారు కాబట్టి గుర్తుపట్టలేదు. ఆమన్న తోటమాలనుకుంది, వీళ్ళేమనుకున్నారో తెలియదు. ఎవరో సముద్ర తీరంలోనో జాలరేమో, మనలాగా ఏదో చేపలు పడ్డానికి వచ్చి దొరకని వ్యక్తి ఏమో, వాకింగ్కి వచ్చిన వ్యక్తి ఏమో, ఎవరో ఒక అనామకుడేమో, చేపలు కొనుక్కోవడానికి వచ్చిన వ్యక్తి ఏమో, ఏదో ఇలా రకరకాలుగా ఆయన గురించి అనుకోవచ్చు. యోహాను గారు వాళ్ళు ఏమనుకున్నారో అది రాయబడలేదు, చెప్పలేదు, ప్రస్తావించలేదు ఆయన. ఒకటి ఖాళీగా ఉన్నటువంటి రాతి బాణలు, రెండోది జబ్బు రసంతో ఉన్నటువంటి రాతి బాణలు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనం. చేపలు అంత విస్తారంగా పడినను వల పెగలలేదండి. యేసు రండి భోజనం చేయుడని వారితో నేను, ఆయన ప్రభు అని వారికి తెలిసినందున ఎవడవని శిష్యులలో ఎవడైనను ఆయన అడగక తెగింపలేదు. ఆయన అడగడానికి తెగించలేదు. మార్కు సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు మరణించిన సందర్భంలో అరిమతయి యోసేపు తెగించాడే.
ఈ తెంపు తెగింపు శిష్యుల్లో ఏది లేదే. అసలు సార్ ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎవరండి? అయ్యగారు మీరు ఎవరండి? బోధకుడా నీవేనా? ఆయనలాగా ఉన్నావే, ఇంచుమించు ఆయన పోలికలతో ఉన్నావే, ఎవరు నువ్వు అని అడిగేటువంటి అవకాశం లేదు. జీసస్ సెడ్ టు దెమ్, కమ్ అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. అండ్ నన్ ఆఫ్ ద డిసైపుల్స్ డేర్డ్ ఆస్క్ హిమ్. వాళ్ళ ధైర్యం చాలలేదు. హూ ఆర్ యూ అని అడగలేకపోయారు. నోయింగ్ దట్ ఇట్ వాస్ ద లార్డ్. ఆయన ప్రభు అని అర్థమైంది. ప్రభు సుమి అన్నాడు. ప్రభు సుమి అని చెప్పగానే సముద్రంలో దూకాడు శిష్యుడు. మూడవది, ఆయన గుర్తుపట్టగలిగారు. మంచి రసముతో, మంచి ద్రాక్షారసముతో నిండిన పాత్రలుగా వాళ్ళు మారారు. ఒకటి ఖాళీ పాత్రలుగా ఉన్నాయి, ఇవి ఖాళీ రాతిబాణలుగా ఉన్నాయి. రెండోది జబ్బు రసం ఉన్నటువంటి అవిశ్వాసం అనే జబ్బు, లేకపోతే అపవిత్రత అనేటువంటి జబ్బు. ఇలాగా వేరువేరు జబ్బు రసాలతో ఉన్న పాత్రలుగా మన జీవితాలు, మన హృదయాలు ఉన్నాయేమో. ఫైనల్గా మన పాత్రలు మంచి రసము కలిగినటువంటి పాత్రలుగా, ప్రజలు సేవించి ప్రజలు ప్రశంసించేటువంటి రసం కలిగినటువంటి పాత్రలుగా, ప్రజలకు రుచికరమైనటువంటి, ప్రభువుకు రుచికరమైనటువంటి, రాజుకు రుచికరమైన రసాన్ని అందించేటువంటి పాత్రగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. జబ్బు రసపు స్థాయిలో ఉన్నావా? రసము లేకుండా ఖాళీ పాత్ర స్థాయిలో ఉన్నావా? ఎలాంటి రాతిబాణగా ఉన్నావు నువ్వు? 7 రాతిబాణల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ 7 శిష్యుల గురించి మనం మాట్లాడుకున్నాం. దేవర్ ఎంప్టీ అండ్ దేవర్ విత్ బ్యాడ్, లేకపోతే సోర్ గ్రేప్ జ్యూస్, కారు ద్రాక్షల్లాగా ఉన్నట్టు, పుల్లటిగా ఉన్నటువంటి, ఇష్టం రానటువంటి, నచ్చనటువంటి ద్రాక్షరసంలాగా. మూడోది ఫైనల్గా ద బెస్ట్ వైన్ లాగా, శ్రేష్టమైన ద్రాక్షారసములాగా. నీ పాత్రలో ఏముంది? నీ పాత్రలో ఏం నింపుకుంటున్నావు? విశ్వాసము అనేటువంటి మంచి రసం నింపుకుంటున్నావా? అవిశ్వాసము అనే జబ్బు రసం నింపుకుంటున్నావా? దయచేసి స్థలంలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. 7 రాతిబాణల గురించి మేము ఆలోచించాం. 7 రాతిబాణలు ఖాళీగా ఉన్న రాతిబాణలని, ఆరంభంలో అవి జబ్బు రసం ఉన్నటువంటి రాతిబాణలని, తర్వాత అది మంచి రసముగా ఉన్నటువంటి బాణలుగా మారాయని మీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. ఈ దినాల్లో అనేక మంది శిష్యులు ఉన్నారు, వారు మంచి రసం కలిగినటువంటి రాతి బాణలుగా ఉండగలటూ సాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.